హలో అండి, వెల్కమ్ టు మూమెంట్స్ ఆఫ్ లైఫ్ ఛానల్. మా పాప బర్త్డేని మేము మా ఊర్లో ఉన్న బాలవెలుగు స్కూల్లో సెలబ్రేట్ చేయడానికి వెళ్ళామండి. మా చిన్న పాప బర్త్డేని కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేశాము. ఆ పిక్స్ కూడా పెడతాను చూడండి. పిల్లలందరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే పిల్లలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కార్యక్రమం ఓకే చింతల రాగిణి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ చింతల శ్రీనివాస్ గారు, మన మాధవి గారు మీ సుపరిచితులే. ఎలా పరిచయం మీకు? సేవా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మనకి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండి మనం బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఆ కుటుంబ సభ్యులు ఒకరు. అలా కుటుంబానికి సంబంధించినటువంటి రాగిణి యొక్క జన్మదిన వేడుకలు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు మన బాలవెలుగు పాఠశాలలో అలాగే శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మనకు ఒక 25 కిలోల బియ్యాన్ని అలాగే పండ్లను బిస్కెట్లను కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మణుగూరు ఏరియా సేవా కార్యదర్శి చెల్లెమ్మ షాకిరా రౌత్ గారు వచ్చారు. వారి సందర్భాన్ని పురస్కరించుకుని ఒక నిమిషం మాట్లాడేసిందిగా మీ అందరి ద్వారా చప్పట్లతో కూడా ఆహ్వానిస్తాను. మాధవి శ్రీనన్న వాళ్ళ పాప బర్త్డే గురించి మీ అందరితో పాటు వాళ్ళ పాప బర్త్డే చేసుకోవాలని వచ్చారు ఇక్కడికి. ఓకేనా పిల్లలందరూ? ఇలాగే మేము సేవా సభ్యులందరం నాదర్పాస్ అనే ఉన్నన్ని రోజు మేమందరం వస్తూనే ఉంటాం మీ దగ్గరికి. సరేనా? అడిగితే మాకు చేతనైన సాయం చేస్తాము మీకు కావాలన్నది. మీరు మాత్రం బాగా చదువుకొని మంచి వృద్ధిలో రావాలి. చక్కగా చదువుకొని మేము ఎక్కడ కనబడినా మేడం మేము ఇది చదివాం, మేము ఈ జాబ్ చేస్తున్నామని గర్వంగా చెప్పాలి మీరంతా. సరేనా? ఇంకొకసారి ఓకే. అలాగే మన అంకుల్ పేరు చింతల శ్రీనివాస్ గారు, OC2లో మన ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నారు. పని ఒక్కటే కాదు, ప్రశ్నించడం కూడా. ఏదైనా సమస్య వస్తే నిలబడే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు మీలో చిన్నపిల్లలా కలిసిపోయి ఉన్నాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన. అలాగే మరి ఈనాటి మరొక విశిష్ట అతిథి మన సంధ్య బాబు. ఆయన కూడా విషయం మాట్లాడేసిందిగా కోర ఆహ్వానిస్తుంది. అందరి చూడండి, కెమెరాకి చూడాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పిల్లలందరికీ నా దీవెనలు. ఒకటేంటంటే శ్రీనన్నయ్య మాధవి ఎక్కడ ఉంటుంటాను అంటారు వాళ్ళిద్దరూ కూడా. ఎలా అంటే మొన్న వాళ్ళ అమ్మాయి బర్త్డే అయినా వాళ్ళ అమ్మాయి ఇక్కడ లేకపోయినా సరే మనం పిల్లలని ఏదో ఒక రకంగా సంతోష పెట్టాలి, మళ్ళీ హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకొని బిస్కెట్స్ ఫ్రూట్స్ తెచ్చారనమాట. వీళ్ళందరికీ ఒకసారి మనం క్లాప్ చేసుకుందాం. ఓకేనా? ఇంకొకటి చిన్నమ్మాయి బర్త్డే అప్పుడు కూడా మన దగ్గరకు వచ్చేసి మనకు ఫ్రూట్స్ ఇచ్చారు. మీకు అందరికి గుర్తుందా? ప్రణితక్క బర్త్డే అప్పుడు కూడా వచ్చారు. అన్ఫార్చునేట్లీ మేము రాలేకపోయాము. అందుకని ఈరోజు పిలవగానే వేరే ప్రోగ్రామ్ ఉన్నా సరే వదిలేసి ఎందుకు వచ్చామంటే వాళ్ళు ఇలానే ఇంకెన్నో సేవలు మనందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో నిండు నూరేళ్ళు పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని మనందరం ఒకసారి మళ్ళీ క్లాప్ చేస్తున్నాం. ఓకే? అందరికీ నమస్కారం. మిత్రులు చింతల శ్రీనివాస్ గారు OC2లో ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి సత్యమణి మాధవి, ఆవిడ మణుగూరు ఏరియా సేవా సభ్యులుగా అనేక కార్యక్రమాల్లో, అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంది. ఈ దంపతుల కుమార్తె రాగిణి మరి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉంది. నిజంగా ఎయిర్పోర్ట్లో ఉద్యోగం సంపాదించుకుంటే కలగనాలి, దాన్ని సాధించాలి. అలాంటి కలగనటే కాకుండా ఎయిర్పోర్ట్ ఉద్యోగం సాధించడానికి మామూలు విషయం కాదు. ఆ రకంగా రాగిణి అంటే హైదరాబాద్లో విమానయాన శాఖలో మాకు తరఫున ఒక అమ్మాయి చెప్పంటే ఖచ్చితంగా రాగిణి చెప్పిన గర్వంగా చెప్పుకోవాలని చెప్పడం. అలాంటి అమ్మాయి జన్మదిన వేడుకలు మన శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు.
ఈరోజు మరి కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాస్ గారు మాధవి ఆధ్వర్యంలో 10 కిలోల బియ్యాన్ని అలాగే ఫ్రూట్స్ని బిస్కెట్లను కూడా ఈ చిన్నారులకు అందజేస్తూ ఉన్నారు. నిజానికి ఎవరి కుటుంబ మంచి కార్యక్రమైనా కూడా అది బర్త్డే కావచ్చు, మరొకటి కావచ్చు, వారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకుంటున్న ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం. అందుకు భిన్నంగా ఇలాంటి పిల్లల మధ్య జరుపుకుంటే ఒక సంతృప్తి మిగులుతుంది ఆలోచనతోటి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున ఈ చిన్నారుల తరఫున ఆ దంపతులు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పాఠశాల తరఫున ఈ చిన్నారుల తరఫున రాగిణికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. తల్లి, నువ్వు ఎక్కడున్నా సరే సంతోషంగా జీవించాలి, నీ జీవితం సంతోషకరంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు నీ జీవితకాలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని, ఇలాంటి చిన్నారులు నీ చేతుల పేరుగా ఆశీర్వదించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నీకు జన్మదిన శుభాకాంక్షలు. రాగిణి అక్క విమానంలో ఉన్నా కింద ఉన్నా కూడా నిజంగా వీడియో చూసి చాలా సంతోషపడతా ఉంది. ఓకే, మనం కూడా ఈరోజు విమానాల్లో పనిచేసి అక్క బర్త్డే చేసిన సందర్భంగా మనం కూడా విమానం ఎక్కినంత సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉంది కొంచెం చెప్పండి ఒకసారి. అలాగే సార్ ఒక కాల్ వస్తుంది సార్. స్వీట్ స్వీట్ వీడియో కాల్ చేయండి. హాయ్ రా. ఓకే, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఈ రోజు నీ బర్త్డే సందర్భంగా మేమంతా విమానం ఎక్కినంత సంతోషంగా ఉన్నావురా తల్లి. ఓకే ఓకే, ఈరోజు మా శ్రీనుభాయ్ అలాగే మాధురి దంపతుల ప్రథమ కుమార్తెగా మీ జన్మదిన వేడుకలు మన బాలవెల్లి స్కూల్లో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నీ ఆధ్వర్యంలో 10 కిలోల బియ్యాన్ని, ఫ్రూట్స్ని, బిస్కెట్లు, పిల్లలు అందరూ కూడా అందజేస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పని, నువ్వు ఎంత అంటే ఎత్తుకెదగాలంటారు, విమానంగా మీ చేతికి ఇంకెవరు ఎదగాలి. కాబట్టి ఆల్రెడీ ఎదిగావు తల్లి. నీకు మరొకసారి మేము అందరి తరఫున, సేవా సభ్యుల తరఫున కూడా హ్యాపీ బర్త్డే టు యూ. పిల్లలందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఓకేనా? ఓకే ఓకేరా, చెప్పండి. థ్యాంక్ చెప్పండి. ఒకసారి అందరూ చూడు ఒకసారి. ఓకే, మేము రోజు ఒకటి చెప్పున మరి విమానం ఎక్కుతాను వస్తాను తల్లి పరిస్థితి తీసుకోవాలి. మీ ఇద్దరు కలిసి స్వీట్ వచ్చేది. ఓకే, ఒక్క నిమిషం. అందరు చూస్తున్నారా పిల్లలు? స్మైల్ నవ్వాలి.